నీతిమంతులుగా తీర్చబడటం కోసం. మరి మనమేం చేయాలి? మనమేం చేయాలి అంటే నమ్మువారు ఆయన కృపచేతనే, మళ్ళా రోమపత్రిక 3:24 చదువుతున్నా. ఇది మూడోసారి మనం ఆ వచనం చదవటం. రోమపత్రిక 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. మనమేం చేయాలి? నీతిమంతులుగా తీర్చబడాలంటే నీతిమంతులుగా ఎవరు తీర్చబడుతున్నారు? నమ్మువారు. నమ్మేటటువంటి వారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇందాక సోదరులు చేసిన ప్రసంగంలో ఒక మాట, దేవునికి ఇష్టం అవ్వాలి అనే సందర్భంలో దేవునికి ఎలాగ ఇష్టమవుతాం? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైట అసాధ్యమని చెప్తున్నాడు హెబ్రీ పత్రిక 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తనను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా అంటే ఇంకో దారి లేదుగా అని. నమ్మవలెను కదా అంటే అర్థం ఏంటి? ఇంకో దారి లేదు కదా, నమ్మవలెను కదా. ఏంటి నమ్మితే ఏంటి? నమ్మువారు ఆయన రక్తమందల విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతారు. కాబట్టి మనల్ని నీతిమంతులుగా తీర్చడం కోసం దేవుడు ఎంత ఏర్పాటు చేయగా, మన వంతుకు మనం ఏం చేయాలని అంటే నమ్మాలి. దేవుడు ఉన్నాడనియు ఆయనను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మాలనేటటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకుందాం. నమ్మాం, సరే. నమ్మిన తర్వాత ఏం చేయాలి అని అంటే ఇందాక మనం చదివాం కదా, ఆయన రక్తమందలి విమోచనము ద్వారా ఉగ్రత నుండి మనం తప్పించుకోగలగాలి. ఆయన రక్తమందలి అంటే ఆయన మరణము, ఆయన సమాధి, ఆయన పునరుద్ధానమందు విశ్వాసము, నమ్మకము మనం కలిగి ఉండాలనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఆయన రక్తమందలి విమోచనము మనం పొందగలగాలి. రోమపత్రిక 3:26 మరొకసారి చదువుతున్నాం. 26 ఇప్పుడు చదువుతున్నాం. రోమపత్రిక 3:26. క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం ఉంచు వారిని నీతిమంతులుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. ఎలాగ చేసెను? క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా, కరుణకు ఆధారముగా, కృపకు ఆధారముగా ఆయనను బయలుపరచెను. మనము క్రీస్తు ప్రభు యొక్క రక్తములో అంటే ఆయన బలియాగములో మన పాపాలని కడుక్కోవాలనేటటువంటి ఏర్పాటు దేవుడు చేశాడు. అనగా మనం అపోస్తల కార్యములు 2:38 ఆ విషయం చూస్తాం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడి. అది మన వంతుకి మనం చేయాల్సిన పని. అది నమ్మాలి. క్రీస్తు యేసు రక్తం నందలి విమోచనము మనం పొందటం కోసం మన పాపాలు కడిగి వేసుకోవాలి. పాపాలు కడిగి వేసుకోవటానికి పేతురు చెప్తున్న సూత్రం ఏంటంటే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందవలెనని అక్కడ చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి విషయాన్ని ఆలోచిస్తే మనము నీతిమంతులం అవటం ఎలాగా అనేది ఆలోచించాం. నీతిమంతులు కావాల్సిన అవసరం ఏమొచ్చింది అనేటటువంటి విషయాలు ఆలోచించాం. నీతిమంతులుగా మార్చడం కోసం దేవుడు చేసినటువంటి ఏర్పాటు ఏంటి, దేవుడు చూపిన ప్రేమ ఏంటి, తండ్రి అయిన దేవుడు ప్రేమ ఏంటి, కుమారుడైన క్రీస్తు ప్రభు ప్రేమ ఏంటి ఆలోచించాం. తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు తమ వంతుకు అంతగా చేయగా మరి మన వంతుకు మనం చేయవలసింది ఏంటి అది కూడా ఆలోచించాం. ఆయన రక్తమందు మన పాపములు కడిగి వేసుకోవాలని, అనగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనము పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలని ఇప్పటి వరకు మనము ఆలోచించాం. మనం మొదట చదువుకున్నటువంటి వాక్యంలో చూసినట్లయితే నా ఎదుట నీతిమంతుడిగా ఉండువాడు
నా ఎదుట నీతిమంతుడైనటువంటి వాడంటే పాపము కడిగి వేసుకున్నటువంటి వాడు. పాపములు కడిగి వేయటం కోసం దేవుడు చేసిన ఏర్పాటు ఏంటో మనం చూస్తాం. ఇప్పుడు నీతిమంతులు అయ్యాం, బాప్తిసం పొందాం, ఆయన ఎదుట నీతిమంతులుగా కనబడుతూ ఉన్నాం. ఆయన ఎదుట నీతిమంతులైనటువంటి వారు ఇప్పుడు ఎలా బ్రతకాలి? అక్కడ ఉన్నమాట అది. నా ఎదుట నీతిమంతుడైనటువంటి వాడు ఎలా బ్రతకాలంట? విశ్వాస మూలముగా జీవించును. దట్స్ ఆల్. దేవుని ఎదుట నీతిమంతులుగానే ఉన్నాం. ఇక్కడ ఎవరైతే క్రీస్తులోనికి బాప్తిసం పొంది ఉన్నారో వారు పాపము లేని వారిగా, అనగా నీతిమంతులుగా దేవుని ఎదుట బ్రతుకుతూ ఉన్నారు. చీకట్లోనూ నీతిమంతులే వారు, వెలుగులోనూ నీతిమంతులే. ఎందుకంటే పాపము దేవుని మూలముగా పుట్టినటువంటి వారు పాపం చేయరు అనేటటువంటి విషయం దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ చేస్తే అది మీరు దేవుడు చూసుకోవాలి. నేను క్రీస్తులోనికి బాప్తిసం పొందిన తర్వాత నేను ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తా ఉన్నట్లయితే నేను దేవుడు చూసుకోవాలి. దేవుడు నన్ను ఏం చేస్తాడో అనే భయంతో నేను బ్రతుకుతూ ఉండాలి. సరే, ఏమైనప్పటికీ క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనం అందరము దేవుని ఎదుట నీతిమంతులైన వారు. ఆయన ఎదుట నీతిమంతులైన వారు ఎలా బ్రతకాలట? ఎలా జీవించాలి? విశ్వాస మూలముగా జీవించాలి అనేటటువంటి విషయం ఇక్కడ చెప్తున్నాడు. మరి విశ్వాస మూలముగా జీవించడం అంటే ఎలాగా? విశ్వాస మూలముగా జీవించడం అంటే ఎలాగా? అసలు విశ్వాసము ఎలా పుడుతుంది? రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనము ఇందాక సోదరులు చదివారు. వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినటం కూడా వాడి దర్శనాలు వీడి దర్శనాలు కాకుండా, వీరి స్వప్నాలు వారి స్వప్నాలు కాకుండా, వారి సాక్ష్యాలు వీరి సాక్ష్యాలు కాకుండా ఏం వినాలని చెప్తున్నాడు? క్రీస్తును కూర్చున్న మాట వినాలంటాడు. మొన్న ఆదివారం మన బంధువు ఒక ఆయన వచ్చారు. మొన్న ఆదివారం కాదనుకోండి, దాదాపుగా 5 వారాల క్రితం శనివారం వచ్చారు. శనివారం వస్తే రాత్రి ఉండమన్నాను. ఆయన ఉన్నారు. ఉదయం ఆరాధనకి కూడా ఆయన ఉన్నారు. నేను ప్రసంగం చేయటానికి ముందు నేను ఒక చోట నుండి మరొక చోటకు వస్తానన్నమాట. ఒక చోట ఆరాధన అయిపోయాక నేను ఇక్కడికి వచ్చి మళ్ళా ఆరాధనలో పాల్గొంటా. మా ఊరొచ్చి వెనకాల నుంచి చిన్న స్లిప్ ఇచ్చాడు. ఆ స్లిప్ చూస్తే సాక్ష్యం చెప్తాను అని అన్నా. నాకు బావగారు అవుతారు అన్నమాట. సాక్ష్యం చెప్తానని అన్నారు. నేను స్లిప్ జేబులో పెట్టుకున్నాను. నేను వెళ్ళి ప్రసంగం చేశాను. ప్రభురాత్రి భోజనం తీసుకున్నాం, కానుకలు సేకరించాం, ముగింపు ప్రార్థన చేసుకున్నాం. ఇక వచ్చేసే ముందు అందరికి వందనాలు చెప్పే ముందు, అంటే ముగింపు ప్రార్థనకు అందరూ లేచి నుంచి ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో అందరూ లేచి నిలబడతారు. ఒక్కసారి కూర్చోండి అమ్మా, మీ అందరికి ఒక మాట చెప్పాలి. వారు మా బావగారు, దూరపు బావగారు, మా అక్క భర్త కాదనుకోండి, దూరపు బావగారు, మా బావగారు సాక్ష్యం చెప్తానన్నారు. వారు నన్ను క్షమించాలని కోరుతున్నాను. ఈ సాక్ష్యం చెప్పడానికి కానీ లేకపోతే ఇంకొక స్వప్నాలు చెప్పడానికి కానీ ఇది సందర్భం కాదు. ఒకవేళ ఆయన సాక్ష్యం చెప్పాలనుకుంటే ఆయన సాక్ష్యం ఏదనంటే మా ప్రైవేట్ మాటల్లో చెప్పుకుంటాం. ఆయన అడిగారు, ఆ విషయం మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఒకవేళ ఆయన బాధపడితే నన్ను క్షమించాలని ఆయన కోరుతున్నాను అని అన్నాను. అంతే, సయ్యం లేచిపోయాడు ఆయన. సాక్ష్యం చెప్పకపోతే ఎలా మారుతారు? సాక్ష్యం చెప్తే తప్పేంటి? రాజమండ్రిలో అక్కడికి వెళ్ళినప్పుడు అలాగే చేశారు, అక్కడ క్రీస్తు సంఘంలో అలాగే చేశారు. చెప్పనివ్వలేదు, సాక్ష్యం చెప్పనివ్వలేదు. ఇక్కడ ఏదో చుట్టానివని బంధువు అని నేను అడిగితే సాక్ష్యం చెప్పనివ్వట్లేదు. ఆయన పేరు యోసేఫ్ గారు. మీ సాక్ష్యము లేకపోతే యోసేఫ్ గారి సాక్ష్యము లేకపోతే ప్రసాద్ సాక్ష్యం, ఈ సాక్ష్యాలు విని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రభువులోకి వస్తే అది దేవునికి మహిమ కాదు. దేవుని గురించినటువంటి సంగతులు విని దేవుని ప్రకారమైనటువంటి జీవితానికి ఇష్టపడి ఎవరైనా దేవునిలోనికి వస్తే అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. కానీ యోసేఫ్ గారి సాక్ష్యము, ప్రసాద్ గారి పరికమాల సాక్ష్యము వినేసి మనుషులు మారాల్సిన అవసరం లేదు దేవునికి. నేను కోపంగా చెప్తాను. భోజనం చేయకుండా వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు, కానీ పాపం ఆవేశం తగ్గించి ఆయనకి భోజనం పెట్టి పంపించామనుకోండి, మొత్తం మీద ఆయనకి మాకు రాకపోకలు ఇక ఉండకపోవచ్చు. ఈ మాట అంతా చెప్పి నేను టైం వేస్ట్ చేసినేమో. ఏమైనప్పటికీ సాక్ష్యం చెప్తానని ఎంత ఉత్సాహపడిపోతుంటారో. ఏం చెప్తారు వారి సాక్ష్యంలో? దేవుడు నన్ను ఎలా కాపాడాడు నేను చెప్పొద్దా? వీళ్ళందరూ మారొద్దా అంటున్నాడు ఆయన.
దేవుడు అలాగే చేస్తాడు. ప్రతి పాపని మారమనే చెప్తాడు. ప్రతి పాపని విమోచించడానికే చూస్తున్నాడు. ప్రతి పాపని నీతిమంతునిగా తీర్చడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ఆ కృపకు సంబంధించినటువంటి ఏర్పాటు ఏంటో ఆయన తన గ్రంథంలో రాశాడు. ఆయన కృపకు సంబంధించినటువంటి ఏర్పాటు ఎవరో ఆయన తన గ్రంథంలో రాశాడు. దేవుడు మన పట్ల మన పాపం నుండి మనల్ని విమోచించి నీతిమంతులుగా తీర్చేటటువంటి కార్యక్రమంలో ఆయన కృపకు మనల్ని పాత్రలుగా చేయటానికి ఆయన ఎవరిని ఏర్పాటు చేశాడో ఆయన గురించి గ్రంథంలో ఉన్నది. ఆ ఏర్పాటు చేయబడినటువంటి వాడు చేసినటువంటి త్యాగమేంటో బలియాగమేంటో గ్రంథంలో ఉన్నది. దాన్ని వినండి. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఆ వినటం కూడా క్రీస్తుని కూర్చున్నటువంటి వాక్యం వలనే జరగాలి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరి సాక్ష్యాలు, ఎవరి దర్శనాలు, ఎవరి స్వప్నాలు అవి మానవుణ్ణి నీతిమంతునిగా తీర్చడం కోసం ఏర్పాటు చేయబడినటువంటివి కాదు. క్రీస్తును కూర్చున్నటువంటి సువార్త వినుట వలన విశ్వాసము కలుగును. ఇప్పుడు ఆయన ఎదుట నీతిమంతులైనటువంటి మనము, అంటే క్రీస్తులోనికి బాప్తిసం పొంది పాపము నుండి విముక్తులైనటువంటి నీతిమంతులమైనటువంటి మనము విశ్వాస మూలముగా జీవించాలి అని అంటే విశ్వాసం ఎక్కడి నుండి వస్తుంది? వినుట వలన వస్తుంది. ఏం వినటం వల్ల వస్తుంది? క్రీస్తును కూర్చిన మాట వలన మనకి ఆ విశ్వాసము కలుగుతూ ఉన్నది. విశ్వాసములో ఏముంటాయి అని. విశ్వాసం అంటే ఏంటంటే బాధకులు చెప్తారు, సండే స్కూల్ పిల్లలు చెప్తారు. నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అనగా అదృశ్యమైనవి ఉన్నవాటకు రుజువు విశ్వాసం అని చెప్తారు. నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసము, అదృశ్యమైనవి ఉన్నవాటకు రుజువే విశ్వాసము అని చెప్తారు. వాస్తవమే. హెబ్రీ పత్రిక 11:1 ఉన్నది. విశ్వాసం అంటే ఆ నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవాటకు రుజువునై ఉన్నదని చెప్తున్నారు. దేవుడు తన ఆత్మ ద్వారా రాయించిన సంగతి అదే. అయితే ఆ నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమైనటువంటి దాన్ని విశ్వసించటమే విశ్వాసము, ఆ రుజువే విశ్వాసము అని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అసలు విశ్వాసం అంటే ఏంటి? నేను బయలుదేరే ముందు వేరే బోధకులు వచ్చారు. ఈ విషయాలు మాట్లాడే సందర్భంలో విజయవాడలో ఆయనతో అన్నాను, నమ్మకానికి విశ్వాసానికి తేడా ఏమన్నా ఉన్నదా అని అడిగా. ఆయన చాలాసేపు మౌనంగా ఉన్నాడు. నేను రాసుకుంటా ఉన్నాను. ఆయన చెప్పడనమాట. నేను బలవంత పెట్టలే. నమ్మకానికి విశ్వాసానికి తేడా ఏంటి? విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువునై ఉన్నది. హెబ్రీ పత్రిక 11:1 సరే. ఆ మాటకు అర్థం ఏంటి? అసలు విశ్వాసం అంటే ఏంటి? నమ్మకము విశ్వాసం ఒకటేనా అనేది ఇక్కడ సందేహం. వెనక్కి తిరిగి విశ్వాసరావు గారినో పక్కకి తిరిగి కరుణాకర్నో అడిగేయొచ్చు, కానీ నేను అడగట్లే. ఎందుకంటే వారు ఇప్పుడు మీకు చెప్పే ఉంటారు ఏయో సందర్భాల్లో నమ్మకానికి విశ్వాసానికి తేడా ఏంటో. అయినా ఒకసారి మనం ఆ విషయాన్ని ఆలోచిద్దాం. నమ్మకము విశ్వాసము ఒకటి కాదు. విశ్వాసములో ఏమేమి ఉంటాయని అంటే, విశ్వాసము అనగా నమ్మకము ప్లస్ అంటే దాని జతకి విధేయత, ఈ రెండు కలిస్తే విశ్వాసం. విశ్వాసం అంటే నమ్మకం కాదు. మనము ఏమి నమ్ముతున్నామో దానికి విధేయులై ఉండటమే విశ్వాసము. నమ్మకం అంటే కేవలము నమ్మకము. విశ్వాసం అంటే మనము ఏమి నమ్ముతున్నామో దానికి విధేయత జోడించటమే విశ్వాసము. యాకోబు పత్రిక 2వ అధ్యాయం
యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో విశ్వాసం అంటే నమ్మకము కాదు. నమ్మకము విధేయత కలిపితే విశ్వాసం తయారవుతుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనము. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము అంటున్నాడు. అయినా అర్థం కాలే. నమ్మకము విశ్వాసము ఒకటి కాదని మీకు అర్థం కావట్లే. నమ్మకం వేరు, విశ్వాసం వేరు. ఈ వచనం చదివితే మనకేం అర్థం అవుతుంది? క్రియలు లేని విశ్వాసము మృతము. ఎలాగది? ప్రాణము లేని శరీరం ఎలాగా మృతమైనదో, అంటే ప్రాణము లేనటువంటి శరీరము ఎలాగైతే చచ్చిన స్థితిలో ఉంటుందో అలాగే క్రియలు లేనటువంటి విశ్వాసము కూడా మృతము, చచ్చిన విశ్వాసమే అంటున్నాడు. అయినా మనకు అర్థం కాలేదు. అప్పుడు మనం ఆలోచిద్దాం. 14వ వచనం, 2వ అధ్యాయం 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే నీకు విశ్వాసం ఉన్నది. అయితే ఒకడు వచ్చి నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచు, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరచుదును అని చెప్పుదును అంటున్నాడు. క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము. అయినప్పటికీ మనకి నమ్మకం వేరు, విశ్వాసం వేరు అనే విషయం మనకు అర్థం అవ్వట్లేదు అనుకుంటే ఆ తర్వాత వచనం చదువుదాం. ఇప్పుడు 19వ వచనం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. దేవుడు ఒక్కడేనని నీవు నమ్ముచున్నావు. అలాగ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకుని కోరుచున్నావా? నమ్మకమే విశ్వాసం అయితే దేవుడు ఒక్కడేనని నమ్మటమే విశ్వాసం అనుకుంటే ఆ విశ్వాసము దేవునికి మనల్ని ఇష్టలుగా చేసేస్తుంది అనుకుంటే దయ్యాలు కూడా దేవుడు ఒక్కడేనని నమ్ముతూ వణుకుతున్నాయట. దయ్యాలు విశ్వాసులా అంటే అది కుదరదు, నమ్మలేం. మనం ఆ విషయం నమ్మలేం. మరి నమ్మకం అని అంటే దయ్యాలు నమ్మేటటువంటి నమ్మకమే. అదే విశ్వాసం అనుకుంటే దేవుడు వ్యర్థుడా అని అంటున్నాడు ఇక్కడ. దేవుడు ఒక్కడేనని నమ్ముచున్నావు నీవు. అలాగ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. కాబట్టి నమ్మకము ఒకటే సరిపోదు. నమ్మకమే విశ్వాసము కాదు. ఆ నమ్మకానికి ఏముండాలట? క్రియలు జోడించాలి. క్రియలు ఎప్పుడు చేస్తాం? అబ్రహాము దేవుని నమ్మెను. నమ్మడని ఎలా రుజువైంది? నువ్వు లేచి నీ తండ్రిని, నీ తండ్రి ఇంటి వారిని, నీ దేశాన్ని విడిచి నేను నీకు చూపించబోయేటటువంటి దేశానికి వెళ్ళు అని అంటే అబ్రహాం ఏం చేశాడు? బయలుదేరి వెళ్ళిపోయాడు. అంటే నమ్మకానికి ఏం జోడించాడు? దేవుడు చెప్పినటువంటి మాటను నమ్మెను. అతడు దేని జోడించాడు? తన క్రియలు జోడించాడు. ఏమి నమ్మాడో లేకపోతే ఎవరిని నమ్మాడో దాని ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. నీకు ఒక్కడైనటువంటి కుమారుణ్ణి నాకు దహన బలిగా అర్పించానని అంటే లేచి బయలుదేరి వెళ్ళిపోయాడు. కొడుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. అన్నీ అయిపోయినాయి. కట్టేశాడు, చెయ్యెత్తేశాడు, కత్తి పట్టుకుని వేటు వేసేయటానికి. క్రియలు. అబ్రహాము దేవుని నమ్మాడు. నమ్మిన దానికి రుజువుగా అతడు క్రియలు జోడించాడు. ఆ క్రియలు ఎందువల్ల వస్తాయంటే మాట వినటం అనే దాన్ని బట్టే క్రియలు వస్తాయి. ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వండి అని అంటే అది ఎప్పుడు వారి విధేయత బయటపడుతుంది? నిజంగా వారి గ్లాసు నీళ్లు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు వారు విధేయులైనట్టు. ఆ క్రియ విధేయతను చూపిస్తుంది. కాబట్టి క్రియలు లేకుండా
దయ్యాలు కూడా నమ్ముతున్నాయి, నమ్మి వణుకుతున్నాయి. అన్నంత మాత్రాన దయ్యాలు విశ్వాసులా అంటే కుదరదు అంటున్నాడు. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము మృతమని నీకు తెలియదా అంటున్నాడు. అట్టి విశ్వాసము మనిషిని రక్షిస్తుందా అని అంటున్నాడు. కాబట్టి విశ్వాస మూలముగా జీవించాలంటే, ఆయన ఎదుట నీతిమంతుడిగా ఉన్నటువంటి వాడు విశ్వాస మూలంగా జీవించాలంటే దేవుడి మీద నమ్మకంగా జీవించాలా, లేక నమ్మకంతో పాటు విధేయత కలిగి జీవించాలా? విధేయత నమ్మకము కలిస్తేనే విశ్వాసం. ఆఫ్టర్ ఆల్ నమ్ముతానంటే దేవుడికి ఆ నమ్మకం అక్కర్లే. మనం నమ్మేదేముంది? దెయ్యాలు నమ్ముతాయి. మనం నమ్మేదేముంది? అన్యులు నమ్ముతారు, అవిశ్వాసులు నమ్ముతారు. అవిశ్వాసులు దేవుడు ఉన్నాడని నమ్మరా? దేవుడు ఉన్నాడని నమ్ముతారు, కానీ ఆయన మాట ప్రకారంగా జీవించడానికి వారు ఇష్టపడరు కనుక వారు అవిశ్వాసులు అయ్యారు. ఆయన మాట ప్రకారంగా చేస్తానికి మనం పూనుకున్నాం కనుక మనం విశ్వాసులం అయ్యాం. దేవుడు ఉన్నాడని మనం నమ్ముతాం, వారు నమ్ముతారు. వారు దేవుడిని ఉన్నాడని నమ్ముతారు, కానీ వారు దేవుడు చెప్పినట్లుగా చేయటానికి వారు సిద్ధపడరు, బాప్తిస్మం పొందరు. ఆ ప్రకారంగా నీతిమంతులుగా తీర్చబడరు, ఆ ప్రకారంగా నీతిమంతులుగా జీవించడానికి ఇష్టపడరు, లోక సంబంధంగా జీవితానికి ప్రయత్నం చేస్తారు. మనం ఏం చేస్తాం? దేవుడు ఉన్నాడని నమ్మాము, నమ్మి ఆయన చెప్పినట్లుగా వాక్యం విన్నాము, వాక్యం విన్న ప్రకారంగా విశ్వసించాము, మారు మనసు పొందాము, యేసుక్రీస్తు దేవుడు కుమారుడని ఒప్పుకుని ఇవన్నీ క్రియలే. మళ్ళీ బాప్తిస్మం పొందాము, దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, పాడుతున్నాము, అన్ని రకాలుగా మనం క్రియలు చేస్తూ ఉన్నాం. నమ్మకం ఉన్నది, క్రియలు ఉన్నాయి, అందుకే మనల్ని విశ్వాసులు అంటున్నాడు. విధేయత చూపితేనే ఆ నమ్మకము విశ్వాసం అవుతుంది. విధేయత లేనప్పుడు నమ్మకము నమ్మకంగానే ఉంటుంది, అది అవిశ్వాసుల్లోనూ ఉంటుంది, దెయ్యాల్లోనూ ఉంటుంది ఆ నమ్మకం. కాబట్టి ఆయన ఎదుట నీతిమంతుడైన వాడు అనగా మనబోటి వారు దేని మూలముగా జీవించాలి? విశ్వాస మూలముగా జీవించాలి. విశ్వాస మూలముగా జీవించడం అంటే ఏంటి? ఎవరి మీదైతే నమ్మకం పెట్టుకున్నామో ఆయనకు లోబడి జీవించాలి. దేనినైతే నమ్ముతున్నామో ఆ వాక్యానికి విధేయత చూపుతూ ఆ వాక్యం చెప్పినట్లుగా జీవించాలి. అది విశ్వాస మూలముగా జీవించడం అంటే. విశ్వాస మూలముగా జీవించడం అంటే దేవుని మీద నమ్మకం పెట్టుకుని, ఆయన వాక్యం మీద నమ్మకం పెట్టుకుని, ఆయన సంకల్పం మీద నమ్మకం పెట్టుకుని దానికి లోబడి జీవించడం, విధేయత కలిగి జీవించడం. విధేయత కలిగి జీవించేటటువంటి దానికి ఫలితం ఏం కనపడతాయంటే క్రియలు కనపడతా ఉంటాయి. ఆయన మాట ప్రకారం జీవిస్తున్నాను ఎలా తెలుస్తుంది? ఒకడు అడుగుతున్నాడంట, క్రియలతో నా విశ్వాసాన్ని నేను చూపిస్తాను, క్రియలు లేకుండా నీ విశ్వాసం చూపించు అని అంటున్నాడంట ఒకడు. యాకోబు పత్రికలో చెప్పిన మాట అదే. నీకు విశ్వాసం ఉన్నది, నా దగ్గర క్రియలు ఉన్నాయి, క్రియలు లేకుండా నీ విశ్వాసం చూపించు, క్రియలతో నా విశ్వాసాన్ని చూపిస్తాను అంటున్నాడు. క్రియలు లేకుండా విశ్వాసం చూపించగలుగుతామా? నాకు నీ మీదంత ప్రేమ ఉందని భర్త భార్యతో చెప్తా ఉన్నాడు అనుకోండి, ఎలా తెలుస్తుంది అది? నాకు కూడా మీ మీద ఇంత ప్రేమ ఉందని ఈ భార్య భర్తతో చెప్తుంది అనుకోండి, ఎలా తెలుస్తుంది అది? ఎలా తెలుస్తుందండి? భర్త వచ్చేటప్పటికి ఈమె ఏమీ సిద్ధపరచకుండా ఆవిడ మానాన్ని ఆవిడ పడుకుని ఉందనుకోండి, లేకపోతే మీ మీద నాకు చాలా ప్రేమ ఉందని చెప్తుంది అనుకోండి, మరి ప్రేమ అంటే ఏం పెట్టవేంటి? ఆకలి అవుతుంది కదా అని అతడు ఆలోచించాడు అనుకోండి, ప్రేమ ఉంటే అది ఎలా తెలుస్తుంది? అభిమానం ఉంటే ఎలా తెలుస్తుంది? భయం ఉంటే ఎలా తెలుస్తుంది? విశ్వాసం ఉంటే ఎలా తెలుస్తుంది? తెలియటానికి ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి. ఆ పూటకి ఆహారం లేక, ధరించుకోవటానికి వస్త్రం లేక, మనకు కనపడినటువంటి వాడిని చూసి కడుపు నిండా తిను, తప్పుడు కప్పుకు పడుకో అని చెప్తే ఏమి ఫలము? క్రియలు లేని విశ్వాసము అతను రక్షించగలుగుతుందా అని అడుగుతున్నాడు యాకోబు పత్రికలో. అంటే ఎంత విశ్వాసము కలిగి ఉంటే ఏంటి ప్రయోజనము? ఎంత నమ్మకం కలిగి ఉంటే ఏంటి ప్రయోజనము? అక్కడ క్రియలు కనపడాలి, అంటే విధేయత కనపడాలి అంటున్నాడు. ఆయన ఎదుట నీతిమంతుడిగా ఉన్నటువంటి వాడు అనగా పాపము నుండి విమోచింపబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఎలా, దేని మూలముగా జీవించాలి? విశ్వాస మూలముగా జీవించాలి. విశ్వాస మూలముగా జీవించడం అంటే ఏంటి? నమ్మకము, విధేయత కలిపి జీవించాలి, అది విశ్వాసం.
దేన్ని విశ్వసించాలి అసలు మనము? ఈ నమ్మకము క్రియలు విషయంలో మనము దేన్ని విశ్వసించాలి? అటువంటి విశ్వాసంతో దేన్ని విశ్వసించాలంటే దేవుణ్ణి విశ్వసించాలి, దేవుని సంకల్పాన్ని విశ్వసించాలి. దేవుని సంకల్పం రోమపత్రిక 1:4 సోదరులు ఇందాక చదివారు. తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లుగా ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలుగునట్లుగా యేసుక్రీస్తునందు మనల్ని కుమారులుగా స్వీకరించడానికి, పరిశుద్ధులు నిర్దోషమైన కుమారులుగా స్వీకరించడానికి జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని సంకల్పం అది మనం నమ్మాలి. దేవుడిని నమ్మాలి, దేవుని సంకల్పాన్ని నమ్మాలి. అలాగే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేటటువంటి విషయాన్ని మనం నమ్మాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని మనం నమ్మాలి. ఆయన దేవుని కుమారుడని మనం నమ్మకపోయినట్లయితే మనము దేవుణ్ణి గౌరవించినట్లు కాదట. యోహాను మొదటి పత్రిక 5:5 ఆ విషయం మనం చూద్దాం. యోహాను మొదటి పత్రిక 5:5 ఏమి నమ్మాలి, ఏం విశ్వసించాలి అనేది మనం ఆలోచిస్తాం. ఏం విశ్వసించాలి? మనం విశ్వసించాలి. సరే, విశ్వాసం మూలంగా జీవించాలి. విశ్వాసం మూలంగా జీవించడం అంటే నమ్ముతూ విధేయత చూపుతూ జీవించాలి. ఇంతకీ మనం విశ్వసించాల్సింది ఏంటి అని అంటే దేవుని విశ్వసించాలి, దేవుని సంకల్పాన్ని విశ్వసించాలి. అలాగే యోహాను మొదటి పత్రిక 5:5 చూస్తే యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అని అడుగుతున్నాడు. యేసు దేవుని కుమారుడని మనం నమ్మినట్లయితే మనం లోకాన్ని జయించిన వాళ్ళమే. లోకాన్ని జయించిన వాళ్ళం అంటే శరీరాశను జయించిన వాళ్ళము, నేత్రాశను జయించిన వాళ్ళము, జీవ విడంబాన్ని జయించినటువంటి వాళ్ళము. ఇవన్నీ తండ్రి మూలముగా పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. వాటిని జయించాలంటే యేసు దేవుని కుమారుడని నమ్మాలి కంతే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకాన్ని జయించిన వాడు ఎవరింకా అని అంటున్నాడు. కాబట్టి మనం ఏం విశ్వసించాలి అని అంటే దేవుని విశ్వసించాలి, దేవుని సంకల్పాన్ని విశ్వసించాలి, యేసు దేవుని కుమారుడు అనేటటువంటి విషయాన్ని మనం విశ్వసించాలి, ఆయన బలిని మనం విశ్వసించాలి, ఆయన బలి యాగాన్ని మనం విశ్వసించాలి. ఆయన నా కోసం, నా పాపాల కోసం మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, నన్ను విమోచించడం కోసం, నాకు జీవాన్ని ఇవ్వటం కోసం ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు అనేటటువంటి విషయాన్ని నేను నమ్మాలి, మీరు నమ్మాలి. ఇంకేం విశ్వసించాలి? మనము పాపులమని విశ్వసించాలి. మనం విశ్వసించాలి. లేకపోతే దేవుడు మనకు చేసినటువంటి ఏర్పాటును మనం ఉపయోగించుకోలేం. నేను పాపినని నేను గ్రహించినప్పుడే దానికి పరిష్కారం ఆలోచిస్తాను. ఏంటి పరిష్కారం? క్రీస్తే పరిష్కారం. మరేం చేయాలి? ఆయన వాక్యం విని విశ్వసించాలి. వినటి వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆయన వాక్యము మూలముగా నేను విశ్వాసనవ్వాలి అని నేను గ్రహించగలుగుతాను. నేను పాపినని నమ్మితే ముందది నేను పాపినని విశ్వసించాలి. విశ్వాసం మూలంగా జీవించేటటువంటి వ్యక్తులు ఏం విశ్వసించాలి? దేవుడున్నాడని విశ్వసించాలి, దేవుని సంకల్పాన్ని విశ్వసించాలి, యేసు దేవుని కుమారుడని విశ్వసించాలి. అలాగే మనము పాపులం అనేటటువంటి విషయాన్ని విశ్వసించాలి. ఇంకొకటి ఏంటంటే దేవుడు మనలను పరిశుద్ధులుగా చేయగలడని విశ్వసించాలి. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేయగలడని విశ్వసించాలి. పరిశుద్ధులుగా చేయగలుగుతాడు దేవుడు. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనల్ని కృపచేత రక్షించాడని చెప్తాడు. ఎఫెసు పత్రిక 2:4-5 నేను చదివింది ఇప్పుడు. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారిని యేసుక్రీస్తు మూలముగా కృపచేత దేవుడు రక్షించాడు, రక్షించగలడు. సరే, నేను కొన్ని సంవత్సరాల క్రితం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వాడైన ఉండగా తన ఉచితమైన కృపచేత యేసుక్రీస్తు మూలముగా దేవుడు నన్ను రక్షించాడు, పాపం నుండి విముక్తుని చేశాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను పాపం చేయలేదంటారా? నేను బాప్తిసం పొందిన దగ్గర నుండి ఇప్పటి వరకు నేను పాపం చేయలేదంటారా? చేశారంటే ఊరుకుంటారు ఏంటంటే మీరు అనుకుంటున్నారా? పాపము చేస్తారు,
ఉద్దేశపూర్వకంగా చేస్తే అది చాలా దారుణం. కానీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినటువంటి వారు మరలా పాపం చేసి జీవములో నుండి తొలగిపోయే ప్రమాదం ఉన్నది. జీవములో నుండి తొలగిపోయే ప్రమాదం ఉన్నది. నేను బాప్తిసం పొందిన తర్వాత తెలియకో తప్పనిసరి పరిస్థితుల్లోనూ అబద్ధం ఆడుంటాను, లేక నేను స్కూల్కి ఆలస్యంగా వెళ్ళి ఆలస్యంగా వచ్చినట్టుగా కాకుండా సమయానికి వచ్చినట్టుగా సంతకం పెట్టాను. అలా పెట్టాను. ఇవన్నీ పాపాలే. మీరు కూడా బూతులాడి ఉంటారు బాప్తిసం పొందిన తర్వాత. పురుషులు తమ భార్యలను కొట్టుంటారు బాప్తిసం పొందిన తర్వాత. స్త్రీలు అసూయతోనో ద్వేషంతోనో ఎక్కడైనా చెప్పకూడని మాట చెప్పుంటారు. ఒకవేళ మీరు అది కూడా చేయకపోయినట్లయితే మీరు ధన్యులే. బాప్తిసం పొందక మునుపు మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళం. బాప్తిసం పొందిన తర్వాత మనము ఉద్దేశపూర్వకంగా కాకపోయినప్పటికీ మనము పాపము చేసినట్లయితే పరిస్థితి ఏంటి? పాపం చేసినట్లయితే పరిస్థితి ఏంటి? పాపం పాపమే కదా కరుణాకర్ గారు? పాపం పాపమే. పాపం వల్ల వచ్చే జీతము మరణము. మరేంటి? చచ్చిన వారిని బ్రతికించినటువంటి దేవుడు మరలా వారు ఎప్పుడు చావకుండా ఏమైనా ఏర్పాటు చేశాడా అని ఆలోచిస్తే యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తున్నాం. యోహాను మొదటి పత్రిక కాదు, 2వ పత్రిక, మొదటి పత్రికే, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనము నుండి, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము. ఇంకా 2-3 నిమిషాలు మీరు శ్రద్ధగా ఆలకిస్తే, ఏదన్నా ఉదాహరణ చెప్పాలంటే మరి 4-5 నిమిషాలు అవుతాయి. అయిపోయింది. మనము ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకుంటూ, దేవునితో సహవాసము గలవారమని చెప్పుకుంటూ మనము చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుతున్నట్టు. చీకటిలో నడటంటే పాప సంబంధమైన జీవితం జీవిస్తున్నట్లయితే మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగించకుండా ఉంటున్నటువంటి వాళ్ళు అవుతున్నాం. కానీ ఆ తర్వాత వచనంలో 7వ వచనం, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. ఆయన వెలుగులోనున్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిచిన ఎడల, దేవుని విధానములోనే మనం నడుస్తూ ఉన్నట్లయితే మనం ఏమవుతాం? అన్యోన్య సహవాసం గలవారమయ్యుందుము. ఎవరితో? దేవునితో అన్యోన్య సహవాసం గలవారమయ్యుందుము. వెలుగులో ఉన్న దేవుడితో వెలుగులోనే మనం నడుస్తూ ఉన్నట్లయితే దేవునితో అన్యోన్య సహవాసం కలిగినటువంటి వారమై ఉండగా, ఒక్కవేళ ఎప్పుడైనా పాపం జరిగితే మన ద్వారా ఏం జరుగుతుందో చూడండి. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. పరిశుద్ధులతోనే రాస్తూ మాట్లాడుతున్నాడు. పరిశుద్ధులు ఒకవేళ పాపం చేస్తే, ఈ పరిశుద్ధులు ఏ కండిషన్ లో క్షమించబడతారట? వెలుగులో నడిచే ప్రయత్నంలో నేను ఉన్నాను అనుకోండి, దేవుని పద్ధతిలోనే దేవుని విధానంలోనే నేను జీవించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను అనుకోండి. అలాగే వెలుగులో నేను నడిచే ప్రయత్నంలో నేను ఉంటూ ఉండగా నా ద్వారా ఏదైనా పాపం జరిగినట్లయితే నన్ను పాపిగానే ఉంచేయకుండా, నన్ను మరణంలోనికి తోసేయకుండా, ఎందుకంటే ఒకప్పుడు మరణంలో నుండి జీవంలోనికి దాటించినటువంటి దేవుడు మరలా ఆయన వెలుగులో నేను నడిచే ప్రయత్నం చేస్తా ఉంటే నాకు ఎక్కడన్నా కాలు జారితే నన్ను అక్కడ కాలు జారిన స్థితిలోనే వదిలేయకుండా ఏం చేస్తున్నాడని అంటే, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను అంటాడు.
చచ్చిన వారిని అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారిని బ్రతికించాడు క్రీస్తు ద్వారా. ఈ బ్రతికినటువంటి వారు ఎన్నటికీ చావకుండానట్లుగా మళ్ళా క్రీస్తు ప్రభువునే మనకు అందుబాటులో ఉంచాడు. ఆయన వెలుగైన ప్రకారం మనమును ఆయన వెలుగులో నడిచిన యెడల ఆ ప్రయత్నంలో ఎక్కడైనా మనకు కాలు జారి మనం పడిపోయినట్లయితే ఆయన కుమారుడైన యేసు రక్తము మన ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రంగా చేయను. అయితే 8వ వచనం, మనము పాపము లేని వారమని చెప్పుకుని యెడల, నేను అసలు పాపమే చేయలేదు బాప్తిసం పొందిన తర్వాత అనే పద్ధతిలో మనం పాపం లేని వారమని చెప్పుకుని యెడల మనలను మనమే మోసపుచ్చుకుందము మరియు మనలో సత్యం ఉండదు. మరేంటి ఏర్పాటు? మనము మన పాపములను ఒప్పుకొని యెడల, అది ఏర్పాటు. మనము మన పాపములను ఒప్పుకొని యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఇది విశ్వాస మూలముగా జీవించే కార్యక్రమంలో భాగంగా ఎక్కడైనా మనం తడబడి ఒరిగిపోతే ఆ చచ్చిన స్థితిలోని మనం వదిలేయకుండా మళ్ళా ప్రభువైన యేసు రక్తము ద్వారా మనల్ని పవిత్రులుగా మారుస్తాడు. కండిషన్ ఏంటి? వెలుగులో నడుస్తూ ఉండి ఒకవేళ జారిపోతే. ఇంకా కండిషన్ ఏంటి? మన పాపములను మనం ఒప్పుకొని యెడల, అది కండిషన్. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మనల్ని ప్రతి పాపము నుండి విమోచిస్తాడు, బ్రతికిస్తాడు అనేటటువంటి విషయం చెప్తాడు. అంటే బాప్తిసం పొందిన వాళ్ళు పాపం చేసినా క్షమించేస్తాడు కాబట్టి పాపం చేయడానికి లైసెన్స్ వచ్చేసింది అనుకోవాలా? క్షమించేస్తాడు కదా. రోమపత్రిక 6:1 క్షమించేస్తాడు కదా. పాపం చేసేద్దామని అంటే రోమపత్రిక 6:1. అలాగైనా ఏమందుము? కృప విస్తరింపవలనని పాపమందు నిలిచిందుమా? అట్లనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము, ఎప్పుడు? బాప్తిసం సందర్భంలో పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించము? మరలా అందులో ఎలా జీవిస్తాం? పాపములో జీవించడం అంటే పాపంలోనే కొనసాగటం కోసం మనం పాపం చేయం. కానీ ఒకవేళ పొరపాటున, అంటే ఉద్దేశపూర్వకంగా కాకుండా పొరపాటున పాపం చేసినట్లయితే అటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడట? ఆలకించనమ్మ. దేవుడు ఏం చేస్తాడట? మన పాపములను మనం ఒప్పుకొని యెడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను అంటున్నాడు. ఈ సహోదరి చిన్నపిల్లల్ని తమ పక్కన పండుకోబెట్టుకుని ఉన్నారు, నిద్రపోతున్నారు. వారు ఎంతకంటే చిన్నప్పుడు వారు ఆ నడక నేర్చుకునేటటువంటి వయసులో వారు పడిపోతే లేవదీశారమ్మా? ఎప్పుడన్నా లేవదీసిన అనుభవం ఉందా? పడిపోతే ఎందుకు లేవదీశారు? మళ్ళా పడిపోమ్మనా? మళ్ళా పడిపోమని లేవదీస్తామా? వారు 4 అడుగులు వేస్తారు, పడిపోతారు. మనం లేచి నుంచి పెడతాం. మళ్ళా ఒక 5 అడుగులు వేస్తారు, పడిపోతారు. మళ్ళా లేచి నుంచి పెడతాం. ఒక వారం తర్వాత 15-16 అడుగులు వేసేస్తారు. అప్పటి వరకు పడరు. ముందైతే 2-3 అడుగులు పడిపోయినటువంటి వాళ్ళు వారం క్రితం 15-16 అడుగులు వేసేస్తారు, అక్కడ పడిపోతారు. ఏం చేస్తారు? తల్లి తండ్రి మళ్ళా లేపుతారు. ఆ తర్వాత నడిచేటటువంటి క్రమంలో ఒక గదంతా చుట్టూ తిరిగేస్తారు, మళ్ళీ పడిపోతారు. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళా లేపు నుంచి పెడతారు. ఏంటది? పడిపోమ్మని లేపుతా ఉంటారా? నడవమని లేపుతా ఉంటారా? నడవమనే లేపుతా ఉంటారు. అయినా పడిపోతా ఉంటారు, అయినా లేపుతా ఉంటారు. అలా పడిపోమ్మని కాదు. దేవుడు మన పాపములను, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తున్నాడు అని అంటే మళ్ళీ పాపం చేయమని కాదు. అలాగని ఏమందుము? కృప విస్తరించవాలని పాపం చేస్తామా? అసలు పాపం విషయమే ఒకసారి చనిపోయిన మనం మరలా దానిలో ఎలా బ్రతుకుతాం? అలా చేయకూడదు, పాపం చేయకూడదు. మరి పడిపోతున్నామే, అందుకే లేపుతున్నాను. ఈసారి జాగ్రత్తగా నడు. మళ్ళా కొంచెం మళ్ళా మళ్ళా లేపుతాను కదా. నేను క్రీస్తు యేసునందున్నటువంటి వాడికి ఏ శిక్ష విధి లేదని చెప్తున్నాను కదా. నువ్వు కావాలని పడిపోకు. నువ్వు పొరపాటున కాలు జారి పడిపోతే నేను లేపుతాను. పడిపోయినా నువ్వు చెప్పాలి, సుమా పడిపోయాను నేను అని నువ్వు చెప్పాలి. మనం పాపం లేని వారమని చెప్పుకొని నీడలా ఆయన అబద్ధకుడిగా చేస్తున్నాం. పైగా మనలో సత్యం ఉండదు.
మనల్ని మనమే మోసం చేసుకుంటాం. నేను పడిపోలేదని చెప్పుకుంటే పడిపోతే పడిపోలేదనుకో, కానీ లేపేదేవాడు నిన్ను అంటున్నాడు. నీ పాపంని ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ప్రతి పాపం నుండి మనల్ని విమోచిస్తాడు, రక్షిస్తాడు అంట. కాబట్టి క్రైస్తవుడు పాపం చేయటానికి లైసెన్స్ పొందిన వాడేమి కాదు. కానీ ఒకవేళ ఉద్దేశపూర్వకంగా కాకుండా పొరపాటున పాపం జరిగితే అటువంటి వాడిని మరలా ప్రభువైన యేసుక్రీస్తు రక్తమందు పరిశుద్ధునిగా, పవిత్రునిగా మార్చడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని కృప చేత రక్షించినటువంటి దేవుడు మరలా ఎప్పటికీ చావకుండానట్లుగా క్రీస్తు ప్రభు యొక్క రక్తము, బలియాగమును మనకు అందుబాటులో ఉంచాడు. ప్రభువైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని విమోచిస్తా ఉన్నది. మనం మన పాపంలో ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన ప్రతి పాపం నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు. శ్రద్ధగా ఆలకిస్తున్నారు. ఇంకొక మాట కూడా చెప్పబుద్ధి అవుతుంది. మురికాలం ఉందంట, మీరు వినే ఉంటారు, చెప్పబుద్ధి అయి చెప్తున్నాను. మురికాలం ప్రవహిస్తా ఉన్నది, కంపు కొడుతున్నటువంటి కాలం ప్రవహిస్తా ఉన్నది. ఈ ప్రక్క నుండి అవతల ప్రక్కకి ఒక గొర్రె దాటవలసి వస్తా ఉన్నది. విన్నారు ఎప్పుడనేది? ఒక గొర్రె దాటవలసి వస్తా ఉన్నది. అది ఆ వారం నడుస్తా ఉన్నది. గొర్రె తలెత్తి చూస్తా ఉన్నది, కాలు వెడల్పుగా ఉంది. దిగబోతే అదంతా బంద, బాడి, మురికి నల్లగా ప్రవహిస్తా ఉన్నది. ఇంకా నడుస్తా ఉన్నది గొర్రె, ఆ వారంతో నడుస్తా ఉన్నది. చూసింది, అక్కడ కూడా వెడల్పుగానే ఉంది. మళ్ళా ఇటు నడుచుకుంటూ వచ్చింది, ఇక్కడ వెడల్పుగా ఉంది, దాటలేదు. ఇలా నడుచుకుంటూ వెళ్ళేసరికి అక్కడ కొంచెం దగ్గరికి అయింది, కాలువ వెడల్పు తగ్గింది. గొర్రె ఏం చేసిందంటే రెండు అడుగులు వెనక్కి వేసి ఒక్క ఉదుటిన దూకింది. అవతల ఒడ్డుకి ముందు కాళ్ళు వెళ్ళినాయి, కానీ వెనక్ కాళ్ళు ఆ కాలువలో బురదలో పడ్డాయి. వెంటనే అది అవతలకి వెళ్ళిపోయి దులుపుకుంటుంది కాళ్ళు. బురద అంటించుకోవాలని దూకిందా? నిజానికి అది ప్రయత్నం చేసింది. బురదలో దెక్కుండా ఉండటం కోసం ఇటు వెళ్ళింది, అంచనా వేసుకుంది. అక్కడ కొంచెం నేరోగా ఉండేది, ఇరుగ్గా ఉండేసరికి అక్కడికి నుంచి దూకింది. బురద అంటుకోకుండా ప్రయత్నం చేసింది, కానీ అంటేసుకుంది, వెనక్కి కాళ్ళకి అంటేసుకుంది. కంగారు దులుపుకుని ముందుకి వెళ్ళిపోయింది. వెళ్ళినంత కాసేపు కూడా కాళ్ళని దులుపుకుంటూనే ఉంది, వెళ్తుంది. దాని పరిస్థితి అది. పంది వచ్చింది, ఏమీ చూడలే, దిగేసింది. దిగేసి వెంటనే వెళ్ళిపోతుందా? బొడ్డకేస్తుంది, అక్కడ బొడ్డకేసి ఇక్కడ బొడ్డకేస్తుంది. మెల్లిగా దాని పరిశీలన అంతా చేసుకుని అవతలకి వెళ్ళింది. అవతలకి ఎక్కేసి దులుపుకోవట్లేదు, మామూలుగా వెళ్ళిపోతుంది. బురద అంటించుకోవటంలో రెండు అంటించుకున్నాయి. ఒకటి తప్పనిసరి పరిస్థితుల్లో బురద అంటించుకుంది, ఒకటి ఉద్దేశపూర్వకంగా దిగి సంతోషంగా గడిపి అవతలకి ఎక్కింది. క్రైస్తవుడు బురద అంటించుకునే ప్రమాదం ఉన్నది, కానీ అసలు తనకు అంటకుండా చూడటానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒకవేళ ఆ వెనక్కాళ్ళకి, ఆ గొర్రె వెనక్కాళ్ళకి అంటేసుకున్నట్లుగా అంటేసుకుంటే శుభ్రం చేయటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అదే క్రీస్తు ప్రభు యొక్క బలియాగం. పందిలాగా ఉద్దేశపూర్వకంగా దిగేసి అక్కడ బొడ్డగిచ్చేసి ఆ తర్వాత ఏదో చేస్తానంటే అటువంటి పాపానికి ఈ క్షమాపణ లేదు. ఇక దానికోసం మళ్ళీ ఇంకోసారి ప్రభు వచ్చి సిలువ అవటం ఇవన్నీ లేవు. మీకు విషయం అర్థమైనట్లయితే, నీతిమంతుడు, నా ఎదుట నీతిమంతుడైన వాడు అనగా పాపం నుండి విముక్తి పొందినటువంటి వాడు విశ్వాసం మూలంగా జీవించడంటే, విశ్వాసం అంటే ఏంటి? నమ్మకము, విధేయత కలిపి మనం జీవిస్తూ ఉన్నట్లయితే, విధేయత ఎలా తెలుస్తుంది? క్రియల ద్వారా తెలుస్తుంది. సత్క్రియలు యందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగా మనం జీవించాలి. సహోదరులు చెప్పినట్లుగా ఆదివారం ఆరాధించడం అనేది దేవుని క్రియ, విశ్వాస సంబంధమైన క్రియ. దాన్ని మానేసి విశ్వాసాన్ని ఎలా నిరూపించుకుంటాం? అదొక్కటి చాలు. ఇక ఆ తర్వాత
భర్త ఎలాగుండాలి, భార్య ఎలాగుండాలి, పిల్లలు ఎలాగుండాలి, తల్లిదండ్రులు ఎలాగుండాలి, సహోదరుల మధ్య ఐక్యత ఎలాగుండాలి, ఇవన్నీ ఆయా వర్గాలకు దేవుడు చెప్పాడు. అవన్నీ మనం చేస్తే మనం విధేయత కలిగినట్టు. అటువంటి విధేయతే మన విశ్వాసాన్ని రుజువు చేస్తుంది. మీకు అందరికీ వందనాలు.